టీవీకేతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన తలపతి విజయ్ తమిళనాట ప్రపంచం సృష్టించారు. టీవీకే పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే విజయ్ ఢంకా మోగించి తన సత్తా చాటారు. డిఎంకే అన్నా డిఎంకేను కాదని మొదటి స్థానంలో నిలిచారు. ఎవరి మద్దతు లేకుండానే ఒంటరిగానే పోటీ చేసిన విజయ్ అలవోకగా సెంచరీ మార్కును దాటేశారు. ప్రజామోదం ఉంటే పొత్తులు ఎత్తులు ఏవి మ్యాటర్ కాదని నిరూపించారు. సినిమాలో లాగా పాలిటిక్స్లోనూ విజయ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఢిల్లీ వరకు సౌండ్ వినిపించేలా గట్టిగా విజిల్ వేశారు. కప్పు ముఖ్యం పగిలే ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటూ పోకిరి సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అది తమిళ సూపర్ స్టార్ విజయ్కు 100% మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేకుండానే కాకలు తీరిన రాజకీయ యోధులను మట్టి కనిపించడం అంటే మాటలు కాదు. తాజా ఎన్నికల్లో అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే పార్టీలను వెనక్కు నెట్టి మెజారిటీ స్థానాలను సంపాదించారు. సెంచరీని దాటి తన సత్తా ఏంటో చాటి చెప్పారు. వాస్తవానికి పాలిటిక్స్లో విజయ్కి ఎలాంటి పూర్వానుభవం లేదు. అయినప్పటికీ తనదైన శైలిలోనే ముందుకు సాగారు. 2024 ఫిబ్రవరిలో పార్టీ పెట్టిన దళపతి విజయ్ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం టీవీకే తొలి ఎన్నికల్లోనే ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది. తమ నమ్మకం ప్రజలు అన్న విజయ్ మాట నిజమైంది. ఆ ప్రజలే ఆయనకు ఘన విజయాన్ని కట్టబెట్టారు. ఓళ్లకు వెళ్ళండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి అంటూ మొదటి నుంచి కార్యకర్తలకు పిలుపునిచ్చారు విజయ్. అన్నట్టుగానే క్యాడర్ను ఆయన అలా ముందుకు నడిపించారు. ఫలితంగా నామినేషన్ రోజు నుంచే టీవీకే హవా మొదలైంది. ప్రచారంలో మహిళలు, యువత బ్రహ్మరథం పట్టారు. ఇదంతా కళ్ల ముందు కనిపించినప్పటికీ విజయ్కి ఈ స్థాయిలో విజయం లభిస్తుందని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. నిజానికి విజయ్కి ఈ విక్టరీ అంత ఈజీగా రాలేదు. ఎందుకంటే అటు డిఎంకే అటు అన్నా డిఎంకే 2 పార్టీలు తమిళనాడు గట్టి పునాదులతో ఉన్నాయి. ఈ తరుణంలో కొత్త పార్టీకి అంత స్కోప్ ఉందా అంటూ కొన్ని అనుమానాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లుగానే పరిశీలకులు కూడా విజయ్ పార్టీ కేవలం ఓట్లు చీల్చే పార్టీగా ఉంటుందని అంచనా వేశారు. మళ్ళీ డిఎంకేదే విజయం అంటూ జోస్యం కూడా చెప్పారు. కానీ ఫలితాల దగ్గరకు వచ్చేసరికి అంతా తలకిందులైపోయింది. తమిళ ఓటరు ఆ 2 పార్టీలను కాదని టీవీకేను బలంగా నమ్మారు. ఘన విజయాన్ని కట్టబెట్టి విజయ్కి జై కొట్టారు. టీవీకే ఘన విజయానికి పలు కారణాలున్నాయి. ద్రవిడవాదాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించారు. ఈ విషయంలో డిఎంకే అన్నా డిఎంకే కంటే దూకుడుగా ప్రజల్లోకి ద్రవిడవాదాన్ని తీసుకెళ్లారు. తమ ప్రాధాన్యత అదేనంటూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక డిఎంకే అన్నా డిఎంకే ఉండగా మరో పార్టీకి స్కోప్ లేదని అంతా భావించారు. వాస్తవానికి దశాబ్దాలుగా 2 పార్టీలనే నమ్ముతూ వస్తున్న జనం ఈసారి మాత్రం రూటు మార్చారు. కొత్త పార్టీ వైపు మొగ్గు చూపారు. తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను విజయ్ భర్తీ చేయగలడంటూ ప్రజలు గట్టిగా నమ్మారు. అందుకే ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టారు. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే చాలా వీక్ అయింది. పార్టీ బలంగా ఉన్నప్పటికీ
నడిపించే సమర్థవంతమైన నాయకత్వం కరువైంది. అదే సమయంలో డిఎంకే పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని సరిగ్గా క్యాష్ చేసుకున్నారు విజయ్. అన్నా డిఎంకేతో పాటు డిఎంకే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనాలను ఆకట్టుకున్నారు. ఈ రెండు పార్టీల కంచుకోటలను బద్దలు కొట్టి చాలా నియోజకవర్గాల్లో విజయ ఢంకా మోగించారు. టీవీకే మేనిఫెస్టో వినూత్నంగా ఉండడం కూడా కలిసొచ్చింది. అరచేతిలో వైకుంఠం చూపెట్టకుండా చేయగలిగేదే చెబుతామంటూ ప్రజలను ఆకట్టుకున్నారు విజయ్. డిగ్రీ పాస్ అయిన యువతకు ప్రతి నెల 4,000 భృతి, డిప్లొమా పాస్ అయిన వారికి 2,000, అన్ని ప్రభుత్వ పరీక్షలు ఆలస్యం లేకుండా షెడ్యూల్ ప్రకారం నిర్వహణ, రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు కాలేజీల్లో యాంటీ డ్రగ్ ప్రొడక్షన్ జోన్స్, యువతకు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా మార్చడం, ప్రైవేట్ కంపెనీల్లో 75% ఉద్యోగాలు తమిళులకే కేటాయించడం, ఇల్లు లేని పేదలందరికీ కూడా పక్కా ఇళ్ళు, పేదల కుటుంబాలకు ఉచిత ద్విచక్ర వాహనాలు లాంటి హామీలతో అందరి మన్ననలు పొందారు. పైగా మహిళా సాధికారత అంటూ మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపారు. 234 సీట్లలో 24 మంది అంటే 10% మంది మహిళా అభ్యర్థులు నిలబెట్టారు. అంతేకాకుండా అవినీతి రహిత పాలన అందిస్తామంటూ ప్రతిజ్ఞ పూనారు. పెరియార్, కామరాజ్, అంబేద్కర్ ఆశయాలతో పాలన అందిస్తామంటూ ఆయన ఆకట్టుకున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ తమిళనాడును అగ్రగామిగా నిలబెడతామంటూ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. టీవీకే ఘన విజయానికి ఈ హామీలే సరికొత్త బాటలు వేశాయి. ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు విజయ్కి కలిసొచ్చాయనే చెప్పాలి. ఓ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత కేసులతో విజయ్పై ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. అంతేకాకుండా విజయ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలను ప్రజలు లెక్క చేయలేదు. దళపతి సినిమాల విడుదలకు కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇవన్నీ టీవీకే అధినేతకు బాగా కలిసొచ్చాయి. నాయకుడుగా విజయ్ 100% మంచి నాయకుడు కాగలడని జనం నమ్మారు. తన ఓటుతోనే టీవీకేను అందలమెక్కించారు. విజయ్ బలం 2, 1 యూత్, 2 మహిళలు. సినిమా గ్లామర్ను పక్కన పెట్టి గ్రౌండ్ లెవెల్ సమస్యలను విజయ్ ప్రస్తావించారు. వాటిని పరిష్కరించే సత్తా తనకే ఉందంటూ జనామోదం పొందడంలో విజయ్ విజయం సాధించారు. ప్రజల దగ్గరకు వచ్చేసరికి తొలి రౌండ్ నుంచే టీవీకే అభ్యర్థులు భారీ ఆధిక్యాన్ని కనబరిచారు. విజయ్ ప్రభంజనం దెబ్బకు డిఎంకే 3వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూర్, మదురై జిల్లాల్లో టీవీకే క్లీన్ స్వీప్ చేస్తుంది. తాను కటౌట్ల హీరో కాదని, నిజమైన హీరో అని విజయ్ నిరూపించారు. తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం అనంతరం విజయ్ అంతే వినమ్రంగా స్పందించారు. ఇది తన గెలుపు కాదని, తమిళ ప్రజల ఆత్మగౌరవానికి దక్కిన విజయమని చెప్పుకొచ్చారు. లంచం లేని పాలన ఇస్తా, విద్యా వైద్యం తన మొదటి సంతకం అవుతుందంటూ ఆయన హామీ ఇచ్చారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎంజీఆర్, జయలలిత స్థాయిలో విజయ్ సూపర్ హిట్ కొట్టారు. పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగి సూపర్ సెంచరీ చేశారు. అందుకే టీవీకే శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. అలా తమిళనాడులో ఇప్పుడు నవశకం మొదలైంది. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని విజయ్ సుపరిపాలన అందిస్తారని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టు విజయ్. కప్పు ముఖ్యం పగిలే.